నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని తమ్మరాజుపల్లె గ్రామంలో గత 20 సంవత్సరాలుగా ఏటిపై దారిలో చెక్ డ్యాం ఏర్పాటు చేయడం జరిగింది. అది గత కొన్ని సంవత్సరాలుగా శిథిలావస్థలో ఉండడంతో రైతులకు, మూగ జీవాలకు త్రాగడానికి, పంటలు పండించడానికి నీరు నిల్వ లేకుండా వృధాగా పోతున్నది. గ్రామ ప్రజల విజ్ఞప్తి మేరకు ఎంఆర్పీఎస్ నాయకుడు సురేంద్ర నిన్న కర్నూలులో భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా వారికి ఎంఆర్పీఎస్ తరపున గ్రామ సమస్యలను వినతి పత్రం ద్వారా తెలియజేయడం జరిగింది. అలాగే తమ్మరాజుపల్లె గ్రామం రైతులు మరియు మూగ జీవాల కొరకు చెక్ డ్యాం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నంద్యాల జిల్లా పాణ్యం మండలం తమ్మరాజుపల్లె గ్రామం ఎంఆర్పీఎస్ గ్రామాధ్యక్షుడు పేరుకో సురేంద్ర నేను కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా, ఉమ్మడి జిల్లాలలో సామాన్య కార్యకర్తగా పనిచేస్తున్నాను. మా గ్రామంలో గత 26 సంవత్సరాల నుండి ఏటిపైన ఇది ఏటిపాయ చెక్ డ్యాము. ఈ చెక్ డ్యామ్ గత 26 సంవత్సరాల కిందట తెగిపోయింది. ఇంతవరకు ఈ కట్టని ఎవరు పట్టించుకోవడం లేదు. మా గ్రామంలోని రైతులు, మూగజీవులు, ఆవులు, బరగుడ్లు, మేకలు, మా రైతులకు వాటర్తో చాలా ఇబ్బంది అయింది. దయచేసి ఈ కూటమి ప్రభుత్వానికి మేము తెలపడం అయింది. మా గ్రామానికి ఈ చెక్ డ్యాము కట్టించి మా గ్రామాన్ని ఆదుకుంటారని ఈ కూటమి ప్రభుత్వము నమస్కరించుకొని మేము వేడుకుంటున్నాము. నిన్న కర్నూలు జిల్లాలో నరేంద్ర మోడీ అయ్య గారు, సీఎం గారు వీళ్ళు మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్లో మేము పాల్గొని మా గ్రామానికి సంబంధించిన సమస్యను చెప్పి మేము ఒక అర్జీ ఇవ్వడం అయినది. ఆ అర్జీ తీసుకున్నారు. మా మీద దయ ఉంచి, మా గ్రామీణ రైతులకు దయ ఉంచి ఈ చెరువు కట్ట కట్టాలని అడగడం అయినది. మా గ్రామానికి న్యాయం చేస్తుందని ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. పత్రికా విలేకరులకు, వాళ్లకు అందరికీ కానీ, ఆఫీసర్లకు కానీ ధన్యవాదాలు తెలుపుతున్నాం.